అప్పటికే డైనమిక్ హీరోగా మాస్ చిత్రాలను చేస్తున్న చిరంజీవి గారు కథానాయకుడిగా కళాతపస్వి రూపొందించినటువంటి సందేశాత్మక చిత్రం శుభలేఖ. ఉత్తమ నటుడిగా చిరంజీవి గారికి మొట్టమొదటి ఫిలింఫేర్ అవార్డుని, ఉత్తమ దర్శకుడిగా విశ్వనాథ్ గారికి 3వ ఫిలింఫేర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి యథాప్రకారం మధురమైనటువంటి సంగీతాన్ని అందించారు స్వరబ్రహ్మ. ఆ చిత్రంలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి వేటూరి గీతంతో వేదికపైకి వస్తున్నారు బాలు గారు అండ్ సునీత గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం, పాట పాడిద్దాం. ఆ తర్వాత ఒక ప్రశ్న అడుగుదాం. పాట పాడడానికి ఎక్కువగా కష్టపడ్డారా, లేకపోతే ఆ పాటలోని మాట చెప్పడానికి ఎక్కువగా కష్టపడ్డారా అని. లెట్స్ వెల్కమ్ బాలు గారు అండ్ సునీత గారు. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, రగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుశా అది తెలుసో ఏమో, బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిలా, రాలేదు ఈ తోటకి వేళ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ అందుకేనా, అందుకేనా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రానేలా నీ ఉంటే కూనల
కోయిలమ్మ రాగాల పల్లకిలో కోయిలమ్మ రావేళ నీ ఉండే కూనలమ్మ. బాలుగారు, మీరు ఈ పాట పాడడానికి కష్టపడ్డారా ఎక్కువగా, లేకపోతే ఈ పాటలోని మాట చెప్పడానికి కష్టపడ్డారా అని అడుగుతానని చెప్పాను నేను ఏం మాట? బిగినింగ్లో. ఉద్యోగం పోయిందండి. అది ఒక్కొక్క దర్శకుడికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ డైలాగ్ ఎలా చెప్పాలి అని. ఇప్పుడు అది ఆయన చెప్పింది వినే నేను ఆయనకు వేషం ఇచ్చాను ఆర్టిస్ట్గా, విశ్వనాథ్ అనే వ్యక్తికి. అది ఎంత నాన్ కలెంట్గా అనేవాడంటే నేను దాదాపు 5-6 టేకులు పట్టింది. ఆ డైలాగ్ కట్ చేసేవారు ఆయన అక్కడ. అది కాదురా, అది చాలా క్యాజువల్, లోపల పెయిన్ ఉందిరా వాడికి. వాడు నా ఉద్యోగం పోయిందండి. అంత క్యాజువల్గా నేను అంటున్నా, కానీ ఆయనకి ఏదో ఒక మానా ఉంది, ఒక మీటర్ ఉంది. అది వచ్చే వరకు ఈ వాజ్ లిటర్ తోడుతున్నాడు. కాసేపు చికాకు అయిపోతుంది, కోపం వస్తుంది, టెంపర్మెంట్ జాస్తి. అది కాదురా నేను చెప్పేది ఏంటంటే, ఇమాజిన్ నేనేం చెప్తున్నాను, అది చాలా క్యాజువల్గా వచ్చి నా ఉద్యోగం పోయిందండి అన్నట్టుగా ఉండాలండి. నేను ఆయన అలా కావాలనుకున్నాడే, నా ఉద్యోగం పోయిందండి అని. గాడిద పాటలో పాడుతున్నప్పుడు అలా కాదురా, నేను ఎలా కావాలని చెప్పానో అలాగా అని. సో టు ప్లీజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఆల్సో, అట్లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ బాలచంద్ర గారు. సో ఒక కాన్సెప్ట్ వాళ్ళు అది అలా అనుకున్న తర్వాత మనసులో బాగా రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కంపోజింగ్లో అంతా కూడాను. అవతల ఎంత పెద్ద సింగర్ వచ్చినా సరే, ఎంత చిన్న సింగర్ వచ్చినా సరే, దానికి దగ్గరగా రాకపోతే వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. సో దట్ అది ఒక్కటే పాట అంతా చాలా ఈజీగా నల్లేరు మీద బండిలా నడిచిపోయింది. నా ఉద్యోగం పోయిందండి అనేది ఎంత క్యాజువల్గా అంటే ఎలా ఉంటుంది అని ఆయన రకరకాలుగా అని చూపించిన తర్వాత ఏదో ఒకటి పట్టుకొని అలా అనడం అనేటటువంటిది అది విషయం. ఇంకా క్వశ్చన్లు లేవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీత.